వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానించబా. ముత్యాల వారి రజస్మరణకు చేసిన బంధుమిత్రులకు శ్రేయభిలాషులకు మరొకసారి లిఖిత ఆ పిల్లలు కూడా ఇప్పుడు మరలా సండే స్కూల్ పిల్లలే. ఇప్పుడు బాల్యంలోండి యవన దశలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ యవన బిడ్డ గురించి కూడా ఈ కూడిక జరిగించడానికి దేవుడు కృపించారు. దేవునికి స్తోత్రం. కనుక యేసురాజు ఆశీర్వాదం, అలాగే ఇచ్చిన ఇద్దరు బిడ్డల విషయంలో, అలాగే యేసుపాదం సువర్ణ కుమారుని ప్రేమించి దేవుడిచ్చిన కుమార్తె, ఏకైక కుమార్తె మరి చూసినప్పుడు ఆశీర్వాదం. దేవుడు ఆ బిడ్డని ప్రేమించి బిడ్డలనిచ్చాడు. అలాగే మరి స్వర్గీయులు శాంతిరాజు, అలాగే లూది అమ్మ దేవుడు ప్రేమించి ఇచ్చిన రెండవ కుమారుడు యేసురాజు. దేవుని కృపను బట్టి వారిద్దరిని కూడా ఐక్యపరిచి మరి వారికి ఇచ్చిన బిడ్డ ఎదిగి పెద్దదైంది కనుక మనమందరం కూడా ప్రార్థించడానికి, ఆ బిడ్డ గురించి మనందరం కూడా ప్రార్థించడానికి వచ్చాం. కనుక మీరందరూ కూడా దీపాన్విత గురించి బాల్యంలో ఉన్నది కనుక దేవుడు మరి యవన దశలోకి అడుగు పెట్టించారు. కానీ ఇంకా జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం రావాలంటే దేవుని దగ్గర అడగాలి. అడిగినప్పుడు దేవుడు ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుక మరి మీరందరూ కూడా ఆ బిడ్డ గురించి అనుదిన ప్రార్థన. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు.
మేలులన్నీ తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. తీసివేయబడినాను, త్రోసివేయబడినాను, అకస్మాత్తుగా గుండెలు నెక్కివేయబడినాను. తీసివేయబడినాను, త్రోసివేయబడినాను, అకస్మాత్తుగా గుండెలు నెక్కివేయబడినాను. అందరూ వదిలేసినా దీవులను పట్టుకున్నావు, దుఃఖము చేసిన నన్ను పైకి లేపావయ్యా. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పగడకుండా బ్రతకలేనయ్యా. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పగడకుండా బ్రతకలేనయ్యా. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీ, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యాలు. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీ, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యాలు. ఎండిపోయి ఉన్నాను, ఆశలన్నీ నీరుగాని వేసారిపోయాను. ఓడిపోయి ఉన్నాను, ఎండిపోయి ఉన్నాను, ఆశలన్నీ నీరుగాని వేసారిపోయాను. ఆఖరి క్షణములో నీవు నన్ను దర్శించినా, దేవునికి స్తోత్రం. ఒలివ మొక్కల వలె ఉన్నారు. ఈ మొక్కలు ఏమవుతాయి? ఎదుగుతాయి. మనకు ఉదాహరణకు చెప్పుకున్నప్పుడు చిన్నప్పుడు ఏం చేస్తారంటే తల్లి పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని ఏం చేస్తుంది, వాళ్ళకి చక్కగా ముద్దలు తినిపిస్తూ ఉంటుంది. ముద్దలు తినిపించి అమ్మ బాగా తిను, నువ్వు బాగా ఆరోగ్యంగా ఉండాలి అని. ఆ తర్వాత మరి ఈ యొక్క బిడ్డలు ఏమవుతారంట,
నీ భోజన బల చుట్టూ ఆదికాండం 1 చెప్పినట్లుగా దేవుడు ఆ విధంగానే బిడ్డను ఆశీర్వదించాడు. ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు మూలకమ్మాలుగా ఉన్నారు, స్తంభాలుగా ఉన్నారు. కుటుంబము బాధ్యతను నిలబెట్టేది ఎక్కువగా ఆడపిల్లలే. ఆడపిల్లలు తల్లిదండ్రులకు లోబడి జీవిస్తుంటారు. మగపిల్లలు వాళ్ళు సొంత ఆలోచన బట్టి ముందుకు సాగుతూ ఉంటారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా దేని నిమిత్తం వచ్చామంటే ముత్యాల వారు ఏదో ఫంక్షన్ ఏర్పాటు చేశారు, ఫంక్షన్లో మనం అందరం కూడా భోజనాలు చేసి వెళ్ళాలి అని వచ్చుంటాం. కానీ మరి ముఖ్యంగా బాల్యం నుండి యవ్వనములో వరకు పెట్టిన దీపాన్నిత మంచి మొక్కలాగా మరి ఉన్న ఈ బిడ్డ ఎదగాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. కనుక మరి ఆ కాలాలు సమయాలన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. బిడ్డలు అనుకుని ఉండరు. ఏ సమయంలో మనం అనుకుంటామా? ఒకటి ఈ యొక్క మరి బిడ్డల యొక్క యవ్వన ప్రాయాన్ని గురించి ఎవరు కూడా ఆలోచించరు. ఇంకా అనుకుంటాం మేము ఇంకా చిన్న బిడ్డే కదా, ఇంకా చక్కగా చదువుకుంటుంది అనుకున్నాం. కానీ ఏమైంది? దేవుడు ఇచ్చాడు ఆ యొక్క వయసు. దాన్ని బట్టి దేవుడు ఈ అభివృద్ధిలోనికి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇది మన తలంపు కాదు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే హెస్కేలు గ్రంథంలో 16వ అధ్యాయము 16వ అధ్యాయము 7వ వచనంలో చెప్పాడు, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగినట్లు నేను వృద్ధిలోనికి తేగా నీ వెలిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలవైతివి. దేవుడికి స్తోత్రం. ఇక్కడ చాలా మంది పెద్దోళ్ళు ఉన్నాం, మనందరం కూడా ఉన్నామా? ఉన్నాం. ఎలా చేశారు మన కుర్చీలు? నాకు చిన్నది వేశారు పాస్టర్ గారికి, కానీ దీపానికి ఏం చేశారంటే పెద్దది వేస్తారు. ఎందుకు? ఏమన్నాడు దేవుడు? మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగినట్లు నేను వృద్ధిలోనికి తేగా నువ్వు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలవైతివి. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఆశీర్వదించాడంట. ఎలాగా? పెద్దదానిలాగా ఆశీర్వదించి ఆభరణాలతో అలంకరించి మన మధ్యన కూర్చోవడానికి మరి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదములు కలగాలంటే దేవుడు ఆశీర్వదించడానికి బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు 10వ వచనం అంటాడు, విచిత్రమైన కుట్టి పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి సన్ననైన ఎర్రని చర్మంతో చేయబడిన పాదరక్షల్ని తొడిగించుతుని సన్న పవిత్రనాలతో నీకు నేయించుతుని నీకు పట్టుబట్ట ధరింపజేసి దేవునికి స్తోత్రం. ఏం చేశారు? పట్టుబట్టలు. దేవుడు చెప్తున్నాడు ఇవన్నీ కూడా అంటే నిన్ను ఆశీర్వదించడానికి. అంతేకాదు మరియు ఆభరణము చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకు ముక్కులకు పోగులను నీ తల మీద కిరీటము పెట్టి దేవునికి స్తోత్రం. దేవుడే ఆశీర్వదిస్తున్నాడు. బాల్యములో చిగురుగా నేలను నాటబడిన చిగురు వృద్ధి అగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తెగా నువ్వు పెద్దదనవయ్యావు. అంతేకాదు ఆభరణములతోనూ బట్టలతోనూ పట్టుబట్టలతోనూ మంచి జోళ్ళతోనూ అలంకరించానంటున్నాడు. ఆ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. అందుకే ఆయన కార్యాలు ఊహించలేము, ఆయన అద్భుత కార్యాలు మనం గ్రహించలేం. కనుక మరి ఈ సమయంలో దీపాన్నితో ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని ఆ బిడ్డ ఏం చేయాలంటే కాపాడుకోవాలి. ఆ వాక్యం ద్వారా జాగ్రత్తగా ఉండాలి. సాతాను చీకటిలో పొంచి ఉంటాడు. మనము చీకటిలోకి పోకుండా ఉండాలంటే, వెలుగులో నడవాలంటే వాక్యాన్ని ఏం చేయాలి? హృదయంలో భద్రం చేసుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే వాక్యాన్ని భద్రం చేసుకుంటామో అప్పుడు ఎలాగుంటుంది మన జీవితం? ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మరి అటువంటి వాక్యము మనకి దేవుడు ఇచ్చాడు. ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు దేవుడు ఆశీర్వదించి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం అంటాడు, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుచుని, పిల్లవాని వలె తలంచుకుని, పిల్లవాని వలె యోచించుకుని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. దేవునికి స్తోత్రం. పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లగా, చిన్నపిల్లగా అంటారు. ఇప్పుడు రేపొద్దున ఏదైనా ఒక మాట అన్నంటే చిన్నపిల్ల కదమ్మా అంటారు. ఇప్పుడు ఫంక్షన్ చేసేది ఏమంటారు? ఏమన్నా చిన్న మాట అంటే అమ్మా నువ్వు చిన్నపిల్ల కాదు, ఇప్పుడు పెద్ద పిల్ల, జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే పిల్లవాడిగా యోచించుకున్నప్పుడు పెద్దవాడినై పిల్లవాడి చేష్టలు మానివేస్తాను అంటాను. నిజమే, పిల్లవాడి చేష్టలు మానేసి తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుకోవాలి. ఎందుకు ఆశీర్వాదకరంగా ఉంచుకోవాలంటే దేవుని యొక్క వాక్యంలో 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, ఈ సంగతులు నాకు ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవ్వడు నిన్ను తృణీకరించకునియకముగా మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. దేవునికి స్తోత్రం. పిల్లవాడి చేష్టలు మానేసిన తర్వాత ఇప్పుడు నీకు చేయవలసిన పని ఏంటంటే, నీ యవ్వనమును బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరించకుండా చూసుకోవాలి. తృణీకరించకూడదంటే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మాటలోను. ఇందాక చెప్పాను కదా, ఇందాక ఎవరనంటే ఏమంటారు? చిన్నపిల్ల కదని అంటారు. ఇప్పుడు ఏమంటారు? పెద్దదైంది కదని. ఫస్ట్ మాట మాటలోను, రెండవది ప్రవర్తన అని చెప్పేసి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు కోరుకునే సమయానికి ఎలాగున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకంటే చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనంలో చదివితే, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవునికి స్తోత్రం. ఆమెకు బట్టలు పడ్డాయంట. ఎటువంటి అయ్యి? పరిశుద్ధమును నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను. ఏంటంట? ఏ క్రియలు? పరిశుద్ధుల నీతి క్రియలు. దేవునికి స్తోత్రం. పైకి గొప్పగా చేసే క్రియలు కాదు. ఏంటండి? పైకి గొప్పగా నేనేం చేస్తానంటే పైకి గొప్పగా ఉండాలని నలుగురిని ఓ మనిషిగా చేసుకో. అందరికీ వందనాలండి. మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు నా ధన్యవాదాలు. మీరందరూ మా పాపను కోరు. చాలా సింపుల్గా చెప్పేసాడు మనకి. మరి దేవుడు మరి బిడ్డలు ప్రేమతో ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క ఫంక్షన్, మరి పొద్దున్న వర్షం కొంచెం ఇబ్బంది కలుగుతుందేమో అనుకున్నారు, కానీ దేవుని కొరకు అనుకూలమైన వాతావరణం దేవుడు ఇచ్చాడు కనుక మరి బిడ్డలు ఎంతో ప్రయాసతో మరి ప్రేమ విందు ఏర్పాటు చేశారు కనుక ప్రతి వారు కూడా భోజనం చేసి మరి పాపను ఆశీర్వదించి వెళ్ళాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. లూదియం గారు ఎక్కడ ఉన్నా సరే, ముత్యాల లూదియం గారు వేదిక మీద రావడం కోసం ఈసో ఇగో వీడియో వచ్చింది.
వచ్చినాయా ఇద్దరు ఎక్స్చేంజ్ అవ్వండి కూర్చోకూడదు వెనకాల నుంచోవాలి ఏదో వాళ్ళమ్మ పక్కన సరే బాలే చూడాలి సార్